అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఎంత నవ్వుతున్నారంటే ఫస్ట్ వీడియో స్టార్టింగ్ ముందే మా ఆయన ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే నువ్వు అని మాట్లాడకు, నువ్వు దాన్ని ఆపేసి అది వచ్చిన ప్రతిసారి నేను వీడియో కట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఎంతసేపు మాట్లాడతా అంతసేపు నేను కట్ చేస్తాను అని అన్నారు. కానీ నాకు ఏంటంటే అది అలవాటు అయిపోయింది. సో ఏంటంటే అది ఇలా మాట్లాడకపోతే ఏంటంటే నాకు ఏదో గొంతు పట్టేసినట్టుంది. సరే మెల్లిగా మాట్లాడతానని చెప్పేసి ఇంతసేపు కంటిన్యూ చేసా. మధ్యలో మా గగన్ వాళ్ళ మేడం ఫోన్ చేస్తే మళ్ళీ వీడియో కట్ చేసి మళ్ళీ తీయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మా ఆయన చెప్తున్నా, నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు మాట్లాడు, అలా ఏం మాట్లాడొద్దులే అంట. మన ఎనర్జీ మనకి తిరిగి వస్తే ఎంత ఊపుగా ఉంటుందో అంత ఊపుగా నేను మీతో మాట్లాడతా ఇప్పుడు, ఓకేనా? సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం చెత్త మొత్తం చెత్తే. నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ఎందుకు గొడవలు వేసుకుంటున్నారు, అసలు గొడవలు ఏమన్నా పాయింట్ ఉందా? పాయింట్లెస్ గొడవలన్నీ వేసుకొని జనాలకి ఎందుకు తలనొప్పి చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఫ్రాంక్ ఒక మాట చెప్పాలంటే ఒక 10 కోట్ల మంది చూస్తారు అనుకోండి ఈ షోని, ఈ రోజు దాదాపు 9 కోట్ల మంది స్కిప్ చేసేస్తుంటారు ఈ ఎపిసోడ్. ఎందుకంటే ఏముంది ఆయన దీంట్లో ఈ రోజు అంతా గొడవ. ఎందుకంటే ఆల్రెడీ నిన్న అందరు లైవ్ చూసే ఉంటారు, అది ఆ లైవ్ మొత్తం ఈ రోజు ఎపిసోడ్లు వేశారు. మళ్ళీ ఈ రోజు జరిగిందంతా కూడా ఈ రోజు కొద్దిగా ఎపిసోడ్లు వేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ గొడవ మీద గొడవ వస్తూ ఉండేసరికి వాళ్ళకి ఏది చూపించాలి, ఏంటి ఈ రోజు ఎపిసోడ్ లో ఎలా చూపించాలి, ఎవరిని పాజిటివ్ చేయాలి, ఎవరిని నెగిటివ్ చేయాలి, ఆ బిగ్ బాస్ టీమ్ కి అర్థం కాక పాపం సర్లే అని చెప్పేసి మనం ఎలాగో అలా ఎక్స్టెండ్ చేద్దాంలే అని చెప్పేసి ఒకే రోజు రెండు రోజుల కంటెంట్ ఒకే ఎపిసోడ్ వేసాడు. దాని గురించి మాట్లాడదాం, ఓకేనా? సో డే 38 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 స్మైల్స్ టు స్టార్మ్స్. ఈ రోజు స్మైల్స్ టు స్టార్మ్స్ అని ఎందుకు అంటున్నట్టే, వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ జాలీగా ఉన్నారు. కానీ పాపం మన వాళ్ళకే వచ్చినాయి అన్ని కష్టాలు. అందులో బాగా గొర్రెలాగా ఇరుక్కుపోయిన ఒక మనిషి గురించి కూడా మాట్లాడదాం, సరేనా? సో డే 38 కానీ 37th చూపించారు. అదే నేను ఆల్రెడీ మాట్లాడాను కదా, 2 days వేస్తారని చెప్పేసి. సో పొద్దున్నే రమ్య ఇమ్ముకి పుషప్స్ ట్రైన్ చేస్తూ ఉంది. దీనికంటే ముందు ఏంటంటే ఈ రోజు మార్నింగ్ సాంగ్ వచ్చేసి సంజన గారి సాంగ్ వచ్చింది. సో ఆ విషయం మీద ఏంటంటే ఫుల్ సంజన గారు హ్యాపీ అయిపోయారు. మై సాంగ్ అని చెప్పి ఫుల్ హ్యాపీ అయిపోయారు. కానీ ఆ తర్వాత కొద్దిగా సీరియస్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి ఇందులో, ఓకేనా? మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది నాకు కామెంట్ చేయండి. సో అండ్ స్టిక్కర్స్ పోయినట్లు ప్రాంక్ చేద్దాం అని చెప్పారు. నాకు అర్థం కాదు ఇక్కడ మెయిన్ నాకు భలే కోపం వచ్చింది. ఏంటంటే ప్రాంక్ చేద్దాం అన్నారు, ఓకే బానే ఉంది. ఏమని ప్రాంక్ చేస్తారు, ఎలా ప్రాంక్ చేస్తారు? ఏదో ఒక సిల్లిగా నార్మల్ గా అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడడం, జోకులు వేయడం అది ఓకే, కానీ గొడవ ఒక ప్రాంక్ నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే వేసుకున్నారు, స్టిక్కర్స్ పోయినందుకు గొడవ. అక్కడ ఇంకో పాజిటివిటీ ఏంటంటే మాధురి గారు దొరికింది సందు అని చెప్పేసి ఆవిడ లోపల ఉన్నదంతా కక్కేశారు సంజన గారి మీద. ముందు మీకు దొంగలు ఉన్న జాగ్రత్త అన్న బోర్డు వేసినా కూడా మీకు బుద్ధి రాలేదా? మీరు గుడ్లు తినేశారు కదా, మీరు ఇంకా దొంగ పనులు మానలేదా, ఏంటి ఆ పనులు అది ఇది అని చెప్పేసి మొత్తం కక్కేశారు. నాకైతే అబ్బా ఈవిడ ఛాన్స్ వదులుకోవట్లేదురా నాయన ఎక్కడ కూడా అని అనిపించింది. కానీ ఇదే రోజు మాధురి గారు చాలా నెగిటివ్ అయిపోయారు. దాని గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా? సో వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ డే మాట్లాడుకున్నారు. కానీ ఏంటంటే అక్కడ వల్ల సంజన గారికి అర్థమైపోయింది, అబ్బా ఈమెంది ఆయన నా గురించి బయట మొత్తం బ్యాడ్ గా వెళ్ళిపోయేటట్టుంది, పోర్ట్రే అయ్యేటట్టుంది, ఇంకా మనం ఇక్కడ ఆపేయాలా అని చెప్పేసి అయితే ఇంకా ఆపేశారు. సంజన గారు కట్ అని చెప్పేసి ఆపేశారు. ఎందుకు చేశారో ఎందుకు ఆపారో నాకైతే అర్థమే కాదు. ఆ తర్వాత వచ్చేసి ఇది ప్రాంక్ అని చెప్పాక ఇమాన్యుయల్ షాక్ అయిపోయాడు. మమ్మీ ఏంటి మమ్మీ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ ఫుల్ షాక్ అయిపోయాడు. నాకైతే అక్కడ వేరే లెవెల్ ఫన్ అనిపించింది. ఆ తర్వాత దివ్య కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. దివ్య చెప్పింది ఏదో ఒకటి చెయ్యాలి, కంటెంట్ ఇచ్చేయాలి అని మాట్లాడుకుంటుంటే సీరియల్ డ్రామాలు ఎక్కువైపోతున్నాయి అని అంట. నాకు ఇక్కడ దివ్య మాటల్లో తప్పుగా ఎక్కడ కనిపించలా. ఆ అమ్మాయి మాటలు నిజమే కదా, ఏదో ఒకటి చేసేయాలా, ఏదో కంటెంట్ ఇచ్చేయాలా. నాకైతే ఎక్కడ దివ్య మాటల్లో అక్కడ దివ్య కళ్యాణ్ మధ్య ఉన్న డిస్కషన్ లో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఏంది మెంటల్ పనులు, ఏంది మెచ్యూరిటీ లేని పనులు, ఏంటి పనులు అని చెప్పేసి దివ్య చెప్తుంటే నాకు అనిపించింది, ఏంటి వీళ్ళు అసలు ఎందుకు అలా సైలెంట్ గా ఉండొచ్చు కదా, మరీ అంత విసిగెత్తి ఇచ్చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ దివ్య ఫస్ట్ చెప్పేసింది అది ప్రాంక్ లే అని చెప్పేసి. అది కూడా రాము ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత వచ్చి దివ్యకి హైఫై కొట్టాడు, ఇది ప్రాంక్ అని చెప్పేసి ముందే చెప్పేసింది దివ్య, ఇలా వేషాలు ఏదో ఉన్నాయని చెప్పేసి. అక్కడ మాత్రం నాకు చిన్నపిల్లైనా భలే మాట్లాడిందిరా అని అయితే నాకు అనిపించింది నిజంగా. ఆ తర్వాత వచ్చేసి దివ్య మాధురి వీళ్ళిద్దరికి పడింది కొద్దిగా. మాధురి గారు దివ్యాని అడగకుండా కర్రీ వేసుకున్నారు, అది గొడవ కాదు. ఇక్కడ ఫ్రాంక్ గా మనం మాట్లాడుకుందాం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడతాము. మాధురి గారు ఓకే ఆవిడ హెడ్ షెఫే, నేను కాదనలేదు. దివ్య ఎవరు ఫుడ్ మానిటరే, ఓకే ఆ అమ్మాయి నిన్న కొద్దిగా తప్పులు చేసింది ఆ కిచెన్ దగ్గర, టైంకి ఫుడ్ వస్తువులన్నీ పెట్టక మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అరవడం అన్నది ఆ అమ్మాయి చేసిన తప్పే. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఓకే ఈమెం చెప్తుంది, ఏంది ఇంత కర్రీ నేను తినింది ఇంతే, నాకు తెలీదా ఎవరికి ఎంత కావాలి, నేను ఒక యాజ్ ఏ మదర్ అంటే మదరు ఫాదరు బ్రదరు ఇవన్నీ అక్కడ అవసరం లేదు కదా. బిగ్ బాస్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి.
బిగ్ బాస్ టీమ్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్స్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. అలా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకొని తినేసే పని అయితే ఫుడ్ మానిటర్ ఎందుకు, రేషన్ మేనేజర్ ఎందుకు, షెఫ్ ఎందుకు, ఇంతమంది ఎందుకు, ఎవరికి ఏది కావాలంటే వెళ్ళి వండుకొని తినొచ్చు కదా, మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మాధురి గారు అని చెప్పేసి నాకు అనిపించింది. తప్పు చేసినప్పుడు అరవండి, తప్పు లేదు, కానీ ప్రతి విషయంలో ఆ అమ్మాయిని పోక్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఆ అమ్మాయి ఏం చెప్పలా, నన్ను అడిగి అంటే నేను కదా డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు వేసుకున్నారు, మిగతా ఎవరికైనా తక్కువ అయితే వాళ్ళ దగ్గర నేను బ్యాడ్ అయిపోతా. టైంకి మీరు వేసుకొని తినండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇలా అనవసరమైన టైంలో కూడా మీరు కనీసం నన్ను పర్మిషన్ అడగకుండా మీరు తీసుకోవడం అన్నది నాకు నచ్చలేదు అని చెప్పేసి దివ్య స్మూత్ గానే మాట్లాడింది. ప్రతి దానికి అరవడం, అరుపులు బాగుంటాయి ఎంతవరకు, దానికి కూడా ఒక లిమిట్ ఉంటది. అది దాటిందంటే ఏంద్రా ఇవి, నాకు నిజంగా వచ్చి ఏంద్రా మాధురి గారా అని అనిపించింది. నాకు నిన్నటి వరకు బాగుంది, కానీ ఈ రోజు ఆవిడ మాత్రం చాలా వరస్ట్ బిహేవియర్ అని అయితే నాకు అనిపించింది. ఎక్కడ తగ్గట్లేదు ఆ మనిషి. నాకు నిజంగా చెప్తున్నాను, దివ్యాని కావాలని టార్గెట్ చేస్తుంది ఆవిడ అని అనిపిస్తుంది. ఒక్క మాటను పట్టుకుని ఆ తర్వాత అక్కడ జరిగిన కాన్వర్సేషన్ మాట్లాడుతాను చూడండి మాధురి గారు. అసలు నాకు ఫుడ్ మానిటరే నాకు నచ్చలేదు, మార్చేయండి అంట. ఈవిడ చెప్తే మార్చేయాలా? కాదు చెప్తున్నా, ఇంకా బిగ్ బాస్ ఎందుకు అంత లావున్న రాత్రి పగళ్ళు కూర్చొని వాళ్ళు స్క్రిప్ట్లు రాసుకొని వాళ్ళని ఒక్కొక్కరుగా లోపలికి పంపించి వీళ్ళకి అది ఇచ్చిన బిగ్ బాస్ టీమ్ ఏమన్నా పిచ్చోళ్ళ? ఈవిడ చెప్పగానే మార్చేయాలా షెఫ్ ని? ఇంకా అసలు మాకు వంట మాస్టర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పేసి అందరు నిలబడితే ఈమెం చేస్తుంది నాకు అర్థం కావట్లా. ఆవిడ వంట సరిగ్గా వండట్లేదు అని చెప్పేసి అన్న చెప్తే ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేయలేదు కదా, ఆలోచించాలి కదా పక్కన వాళ్ళ గురించి కూడా. ఏదో నేనే పెద్ద 5 వారాలు చూసేసి వచ్చాను హౌస్ లోకి అని చెప్పేసి ఆవిడ ప్రతి ఒక్కరి మీద అలా ఎగరడం నాకు ఏ మాత్రం నచ్చలేదండి. నిజంగా నాకు నచ్చలేదు. పాయింట్స్ మాట్లాడుతుంది, మీరు బాండ్స్ వరకే ఉంటున్నారు అలా ఇలా అని చెప్పేసి, కానీ చాలా ఓవర్ చేస్తున్నారు. అది మాత్రం ఏ మూలకి కరెక్ట్ కాదని చెప్పేసి నా ఫీలింగ్. ఆ తర్వాత దివ్య చెప్తుంది, నేను పర్సనల్ బాండింగ్స్ గురించి మాట్లాడట్లేదు అంటే మాధురి గారు చెప్తున్నారు, ఇక్కడ మేమేం బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదమ్మా, చెప్పడం గేమ్స్ ఆడడానికి వచ్చాం, నానా అంటే మేమే రాలేదు, నాన్న అంటే మేమే రాలేదు అని అంటుంది. ఎవరిని అంటుంది? అది తనుజ అని అంటుంది లోపల. తనుజానే కదా నాన్న అంటుంది. ఎవరు అంటున్నారు? మీరు ఎందుకు అంటున్నారు? ఎవరు అంటున్నారు మీరు? దివ్య అడిగితే ఎవరన్నారు వాళ్ళని, ఎవరంటే వాళ్ళని. ఎందుకు అంత వెటకారం? ఆ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, ప్రశాంతంగా నీట్ గా ఎంత బాగా మాట్లాడుతుంది. కనీసం అంత గొంతు కూడా అమ్మాయి రేస్ చేయలేదే, మాట్లాడింది. ఎప్పుడు మీరు ఏయ్ అంటుంటే ఎవరైనా మాట్లాడతారు. మీరు ఏమన్నా అమ్మకి అక్క, చెల్లె, అమ్మ, లేకపోతే ఇంకెవరు? మీరు అంత అన్నా కూడా అమ్మాయి పడాల్సినంత అవసరం ఏంది? మీలాగే గేమ్ ఆడడానికి వచ్చింది కదా. బాండ్స్, ఇవి రిలేషన్స్, వీటన్నిటి సంగతి అవసరం లేదు. మనతో వాళ్ళు ఎలా ఉన్నారు అంతవరకే మనకు అవసరం. సరే వైల్డ్ కార్డ్స్ గా మీరు గేమ్ చూసి వచ్చారు కాబట్టి కొద్దిగా జడ్జ్ చేసే అధికారం మీకు ఉంటది, దాన్ని ఓవర్ చేసే అధికారం మీకు ఉండదు. సో ఆ పరంగా ఆలోచిస్తే నాకు దివ్యకి అర్థం చేసుకునే వాళ్ళకి ఒక ఎమోషనల్ ఎపిసోడ్, ఒక పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ దివ్య మీదే టార్గెట్ పెట్టుకొని ఉన్న వాళ్ళకి మాత్రం బాగా కావాలి దివ్యకి అని అనుకుంటారు అందరూ. సో అక్కడ ఏంటంటే నాకు కొద్దిగా అనిపించింది. అండ్ ఆ తర్వాత దివ్య చెప్తుంది, ఎవరన్నారు నాన్న అని అంటే, ఎవరంటే వాళ్ళు అంటే పుచ్చకాయలు దొంగ ఎవరంటే పుచ్చకాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారంట అని అనింది ఆవిడ సామెత. అంటే అక్కడ మనిషిని ఏంటంటే ఆవిడ నేను అనేస్తా, నువ్వు పడుంటే పడుండు, లేదంటే ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపో అంటే బయట ఆవిడ ఇష్టారాజ్యంగా ఉన్నట్టు హౌస్ లో కూడా నడవాలని ఆవిడ అనుకుంటుంది. ఆవిడతో పాటు ఉన్నారు కదా వాళ్ళకి సమన్యాయం ఉండాలి కదా. అది అసలు కరెక్టే కాదనిపించింది నాకు. మాధురి గారు చాలా నెగిటివ్ అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. సో ఇంకా మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే క్యాప్టెన్ అందరినీ అడగడం స్టార్ట్ చేశాడు, రేషన్ మేనేజర్ తో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. పాపం ఎక్కడా లేని ఏ ముహూర్తాన కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడో గానీ అదే ఆయన దరిద్రం ఏంటంటే అదే టైంకి వైల్డ్ కార్డ్స్ రావడం, వాళ్ళందరూ కలిసి కళ్యాణ్ అసలే ఇటు ఉంటాడు బక్కగా, ఇంకా పిండి పిప్పి చేసేసి పడేస్తున్నారు క్యాప్టెన్. పాపం క్యాప్టెన్ అనుకుంటా ఉంటాడు, అరే నేను అనవసరంగా ఈ క్యాప్టెన్ అయ్యానురా, ఈ వీక్ అనవసరం క్యాప్టెన్ అయ్యానురా అని చెప్పేసి. అంటే కళ్యాణ్కి ఏమనిపిస్తుంది అంటే నిద్ర లేయాలంటే భయం వేస్తా ఉంటది. అరే ఏమిరా ప్రతి దానికి గొడవ వేసుకుంటున్నాడు, నాకు నిద్ర లేస్తే ఏమేమి వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది అని చెప్పేసి పాపం కళ్యాణ్ పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి 1 by 1 గొడవలు వాటిని సర్దుకుంటూ వాటిని అందరినీ సంజాయిస్తూ అక్కడక్కడ అన్ని సమర్థిస్తూ చేస్తూ ఉంటే కళ్యాణ్ చూసి పాపం నాకు అయ్యో పాపం బిడ్డ అనవసరంగా ఆ రోజు పవన్ షూని చూసి మోసపోయి భరణి గారు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి క్యాప్టెన్ అయిపోయి చాలా తప్పు చేశాడే అని చెప్పేసి నాకు అనిపించింది నిజంగా. ఆ తర్వాత మాధురి గారు నాకు బోర్ కొడుతుంది అంట, అందరికి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇవిడ క్లాసికల్ డాన్స్, తై దిక్కితై అంట. ఆ తర్వాత అందరూ బాగా నేర్చుకుంటున్నారు. దిత్తితై అంటది, తై దిత్తితై
దిత్తితై అంట. ఆ తర్వాత ఇక్కడ మాత్రం శ్రీనివాస్ చాలా బాగా సీరియస్ గా డాన్స్ నేర్చుకుంటాడు. గౌరవ అబ్బో చాలా కళ ఉంది మనోడి దగ్గర అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత చిన్న టాస్క్ ఇచ్చారు ఐషాకి, ఐషాకి చిన్న టాస్క్ ఇచ్చారు, గౌరవ్కి తెలుగు నేర్పించమని. అది కూడా ఏంటంటే స్టార్ట్ బజర్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ బజర్ అయ్యే లోపు ముగించాలి, ఈ మధ్యలో మీరు గౌరవ్కి కొద్దిగా తెలుగు నేర్పించాలని చెప్పేసి అయితే బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ ఇస్తే అక్కడ ఇమాన్యుల్ అయితే హెల్ప్ చేస్తున్నాడు. కొద్దిగా ఫన్ జనరేట్ అయింది అక్కడ. అండ్ చాలా క్యూట్ గా మాట్లాడుతున్నాడు గౌరవ్ అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఎవరైనా నోరు తెరిస్తేనే కదా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే గౌరవ్ ఎప్పుడు నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే ఎలా ఉంటుందో చూడాలా. అండ్ అలాగే నాకైతే గౌరవ్ మాట్లాడిన ప్రతిసారి నిజంగా యావరే గుర్తొస్తున్నాడు. సో యావర్ చూపించిన అంత బలాన్ని గౌరవ్ చూపించగలుగుతాడా ఈ సీజన్ లో అన్నది చూడాలి. ఆ తర్వాత తనూజాకి దివ్యాకి చిన్న క్లాష్ వచ్చింది. ఏంటంటే బర్నీ గారు మోసం చేశారు అని అనిందంట తనూజ. ఆ విషయంలో చిన్న క్లాష్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే కళ్యాణ్ గమ్ము పండుకోవచ్చు కదా, పండుకోకుండా అతుత్ర కాకపోతే మీ మేడం ఏం చేస్తుంది అంట బర్నీ గారిని. అని అంటే మా మేడం ఎవరు డిప్ప పేలిపోద్ది అంటే బర్నీ గారు అంటే డిప్ప పేలిపోద్ది అన్నాడు, పగిలిపోద్ది అన్నాడా, డిప్ప పగిలిపోద్ది అన్నాడంట. చూసారా, నేను కూడా అంటే మా ఆయన ఎలా ఉంటాడు అంటే సైలెంట్ గా ఉంటాడు, ఏమి చూడనట్టు ఏమి కానీ అన్ని తెలుసు కంత్రి. నా దగ్గర బయటపడరు అంతే. పాజిటివ్ గానే చెప్తున్నా, నెగిటివ్ గా కాదు. మీరు మళ్ళీ ఏదో అనుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే తనూజ విషయంలో ఇక్కడ అక్కడంటే తనూజ బర్నీ గారు కూడా మాట్లాడారు. ఏంటంటే నేనైతే తనూజ విషయంలో క్లియర్ గా ఉన్నాను. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కూడా అమ్మాయికి, నువ్వు హౌస్ లో అందరికంటే నాకు నువ్వంటేనే ఇష్టం అమ్మ, ఏం జరిగినా కూడా ఏం జరుగుతున్నా కూడా నేను ఫస్ట్ ఆలోచించేది నీ గురించే. ఉదయం లేచిన ఫస్ట్ నుంచి రాత్రి పడుకునే లాస్ట్ ముందు వరకు కూడా నేను నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పేసి అయితే బర్నీ గారు నేను చెప్పాను తనూజాకి. అయినా సరే అమ్మాయి అంతలా ఆలోచిస్తుంటే మనం ఏం చేయలేము అని చెప్పేసి అయితే దివ్యతో మాట్లాడుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు అర్థమైంది ఏంటంటే దివ్య బాండ్ ఉంది బర్నీ గారితో ఉంది, కానీ తనూజ చాలా ఓవర్ థింకింగ్ గా ఆలోచించి ఏంటంటే చాలా ఎక్కువగా ఆలోచించేసి ఆ అమ్మాయి కుమిలిపోవడం కావాలని ప్రతి ఒక్కరిని ట్రిగర్ చేస్తుందని చెప్పేసి నా ఫీలింగ్. తనూజ ఏంటంటే ఐషా నామినేషన్స్ లో చెప్పిన పాయింట్స్ లో కూడా తప్పు లేదనిపించింది. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి బర్నీ గారు అన్ని నాకే చేయాలి అన్న ఇదితో ఉండడం వల్ల ఆయన ఎవరికి హెల్ప్ చేయలేకపోవడం వల్ల శ్రీజ కూడా బయటకు వెళ్ళిపోయిందేమో అన్న థాట్ నాకు కూడా వచ్చింది. ఓకే ఇలా అయ్యి ఉండొచ్చు కదా, ఐషా చెప్పిన మాటలు తప్పులేదు కదా అంటే అక్కడ దివ్య తప్పులే, తనూజాదే తప్పు, ప్రతిదీ తనూజాదే తప్పు అని చెప్పేసి నాకు నిజంగా అర్థం అవుతుంది. కానీ అలాంటి అమ్మాయికి బాగా ఓట్లు పడుతున్నాయి. నాకు అసలు అది మాత్రం నాకు అసలు అర్థం కావట్లేదు. రమ్యకి ఫుడ్ పవర్ వచ్చింది. నేను ఇది విన్నాక షాక్ అయిపోయాను నిజంగా. అంటే మీరు ఒకసారి లెక్కేయండి. రమ్య చెప్పిన బడ్జెట్ ఫుడ్ లిస్ట్ మొత్తం బడ్జెట్ ఎంత ఉండొచ్చు మీరు ఒకసారి లెక్కేయండి. లిస్ట్ చదువుతాను చూడండి, మీరు అవాకైపోతారేమో. ఒకరితోనే షేర్ చేసుకోమని చెప్పేసి అయితే చెప్పారు. ఒకరు ఎవరంటే రమ్య వచ్చేసి సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంది. నేను లిస్ట్ పేరు చెప్తాను చూడండి, లిస్ట్ చెప్తాను. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏంటంటే గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ, కాఫీ, లంచ్ వచ్చేసి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ అంట. బాబోయ్ నాకు అనిపించింది. ఆ తర్వాత సాయంత్రం చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ 3 అంట, 3 ఐస్ క్రీమ్లు అంట ఫ్యామిలీ ప్యాక్. ఆ తర్వాత నైట్ కి వచ్చేసి వెజ్ టిక్కా, పిజ్జా, మిక్చర్ ప్యాకెట్, బనానా చిప్స్, 4 ఎగ్ ట్రేస్. పర్టికులర్ గా చెప్పింది అమ్మాయి రమ్య. ఆ 4 ఎగ్ ట్రేస్ మాత్రం నాకే బిగ్ బాస్ అని చెప్పి పర్టికులర్ గా చెప్పింది. ఆ తర్వాత 2 కేజీల మోతీచూర్ లడ్డు అంట. నేను చెప్తున్నా నిజంగా దాన్ని ఒకటి తింటేనే నాకు కడుపులో దేవేస్తుంది నిజంగా, అబ్బా అనిపిస్తుంది. కానీ 2 కేజీలు అంట, నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత జాంగిరి, నాకు అంత స్వీట్లు నచ్చవండి, నేను అంత తిన్న స్వీట్లు, కానీ చాక్లెట్లు పెడితే మాత్రం బాగా తినేస్తాను, ఐస్ క్రీమ్లు కూడా. కానీ ఆ తర్వాత గీ కూడా తింటా, అలవాటైంది. ఆ తర్వాత వెజ్ పికిల్స్ అంట, నాన్ వెజ్ పికిల్స్ అంట, చాక్లెట్స్ అంట, సీతాఫల్, ఒక సీతాఫల్ అంట, 1, 2 కూడా చెప్తున్నారు వాళ్ళు, ఒక సీతాఫల్ అంట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సుమన్ గారు ఒక రా మ్యాంగో ప్లీజ్, ఒక రా మ్యాంగో ప్లీజ్ అంటే సరే సుమన్ గారికి కూడా ఒక రా మ్యాంగో అంట, ఉప్పు కారం వేసుకొని తినడానికంట. రమ్య చెప్తుంది మీ ఒకటంటే ఒకటి పంపించకండి, 1 2 3 5 4 6 7 పంపించండి అని అంట. ఆయన అనుకుంటా ఉంటారు ఫుడ్ పవర్ అనే ఒక జమ్ని రమ్యకి ఇచ్చి నేను చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, బిగ్ బాస్ నా నెత్తికి నేను చెప్పుతో కొట్టుకోవాలని అనుకుంటా ఉంటాడు. ఆ తర్వాత నాకు అనిపించింది ఆశకి హద్దు ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత రితు సుమన్ లిప్సింగ్ చెప్తున్నాడు, ఎవరు ఇమాన్యుల్ మనోడు ఏమి చేశాడండి బాబు కామెడీ. ఆ తర్వాత ఇంకో పక్క డెమాన్ ఐషా డాన్స్, ఈ పక్క ఏమో ఇమాన్యుల్ కామెడీ. ఆ పై నుంచి మెయిన్ గా రితు ఎక్స్ప్రెషన్స్ ఆల్మోస్ట్ ఏడ్ చేసింది ఆ అమ్మాయి. నాకు అర్థమైంది ఎక్కడో కొడుతుంది, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఓపెన్ అవ్వచ్చు కదా, ఏమవుతుంది నాకు అర్థం కాదు. అంటే ఆ ఇండైరెక్ట్ గా అటు ఇటు చూసుకొని చూపుల్లో గుచ్చి చూసుకొని అంతా చేయకపోతే నువ్వంటే నాకు ఇష్టం డెమాన్ అనేసి అందరం ఒక మాట మీద ఫిక్స్ అయిపోతాం కదా, ఇంక మన ట్రోలింగ్ ఏం అవసరం లేదు కదా. సో అక్కడ ఏంటంటే నాకు అలా అనిపించింది. ఆ తర్వాత రితు ఏడ్చింది, పవన్ రితు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. midnight 12 కి పవన్, కళ్యాణ్, దివ్య, రీతు ఈ నలుగురు కలిసి క్యాప్టెన్ రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటే మాధురి గారు అండ్ రమ్య ఇద్దరు కలిసి మిగతా కొంతమంది ఆల్రెడీ బయట కూర్చొని మీటింగ్లు కొడతా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి లేచి వెళ్ళిపోయారు, ఎందుకంటే నిద్ర పట్టట్లేదు అని చెప్పి మాధురి గారు చెప్పారు. లవర్ పార్క్ నడుస్తుంది లోపల అని అంటున్నారు ఆవిడ. సరే ఆవిడకి అనిపించింది అనుకోండి,
లవర్ పార్క్ నడుస్తుంది లోపల అని చెప్పేసి. ఆ తర్వాత మీకు ఓటింగ్ చెప్పాలి ఒక నిమిషం. ఐషా రితుది గిన్నెలు గొడవ కూడా జరిగింది. ఐషా రితు గిన్నెలు గొడవ కూడా జరిగింది. నాకు అది అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్క గిన్నె కడగలేదని అంత పెద్ద గొడవ జరిగింది. అక్కడ మెయిన్ గా ఇంకో విషయం ఏంటంటే, సంజన గారు ఏదో చేయాలనుకుని ఏదో చేశారని నాకు నిజంగా అనిపించింది. ఏంటంటే ఆవిడ ఏంటంటే ఎందుకు వీళ్ళు ఒక గిన్నె దగ్గర గొడవ పడుతున్నారు అని చెప్పేసి ఆవిడే వెళ్ళేసి ఆ గిన్నె కడిగేసి వచ్చేసారు. అక్కడ ఈవిడ ఐషా వచ్చేసి నా జాబ్ అది నేను చేస్తానంటే, పోన్లే పాపం చేసేసింది కదా అని కాదు, అక్కడ కూడా రేపాలి ఇల్లు గొడవ, నా జాబ్ అది నేను చేస్తాను కదా మీకేం అవసరం అని చెప్పేసి. అక్కడ నాకేమనిపించింది అంటే, సంజన గారు ఓకే మనం ఈ వేలో అయినా కొద్దిగా పాజిటివ్ బయట పోదు. ఇప్పుడు ఇన్ని రోజులు నేను దొంగతనాలు తప్ప నేనేం చేయలేదు, ఇప్పుడైనా సరే కొద్దిగా మంచి పనులు చేసుకొని పుణ్యం కట్టుకొని బిగ్ బాస్ హౌస్ లో ఒక 10 ఓట్లు, ఒక 20,000 మంది, ఒక 30,000 మంది ప్రేమ అన్ని పోసుకొని విన్నర్ అయిపోయి బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆవిడ ఒక గిన్నెతో ఇన్ని ఆలోచించేసినట్టున్నారు. నాకు అర్థమైంది. ఆ తర్వాత ఏంటంటే నాకు ఈ గొడవలో టోటల్ నాకు అర్థమైంది ఒక విషయం ఏంటంటే, ఐషా చాలా ఓవర్ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే గొంతు ఉంది కదా అని వాగతా అసలు అక్కడ అసలు అది గొడవ జరిగే పాయింటే కాదు. సరే మనం పెట్టావు, సరే నేను కడిగేస్తా, ఒక గిన్నె ఏముంది అయిపోద్ది. అక్కడ ప్రతి దానికి ల్యాగ్ కావాలని ఆ రితుని టార్గెట్ చేసుకొని వచ్చారు వీళ్ళు. ఫస్ట్ నేను తనుజని పడేస్తా, ఆ తర్వాత రితు వెనక పడతా, ఫస్ట్ వీళ్ళు బాండ్లని ఇడకొట్టేయాలా, ఆ తర్వాత మనం ప్రశాంతంగా మనకి మనం ఆడుకుందాం అని చెప్పేసి ఒక ఎజెండాతో వచ్చారు వైల్డ్ కార్డ్స్. అంతే సోది పుట్టిస్తున్నారు హౌస్ లో మాత్రం. అంతంత గొడవలు అవసరం లేదు, లెంత్ గొడవలు వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత అందరూ బాగానే గొడవలు వేసుకుంటున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, కానీ మధ్యలో ఎవరో నలిగిపోయేది పాపం కళ్యాణ్. ఆ కళ్యాణ్కి నాకు తెలిసి ఈ వారం నాకుసారు పుంగి బజాయిస్తారేమో, లేదనంటే సైలెంట్ గా కళ్యాణ్ నువ్వు ఇన్ని తట్టుకుంటున్నావు అంటే యు ఆర్ బెస్ట్ క్యాప్టెన్ అని క్లాప్స్ కొడతారు అని చెప్పేసి నాకైతే అర్థం కాల. గొడవ అయిపోయింది అని అనుకుని అందరూ సైలెంట్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఆ గొడవ అంతా అయిపోయింది అనుకునే లోపు తనుజ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రేపింది ఆ గొడవని. నేను ఏమంటానంటే నా పాయింట్ ఏంటంటే, ఐషా ఇలా చెప్పింది, రితు అలా అనింది, సో ఇక్కడ గొడవ ఇది అది అని చెప్పేసి తనుజ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి ఇంత పొడవ చేసింది. అక్కడితో ఆ గొడవ అయిపోయింది అని అనుకునే లోపు మాధురి గారు రితు గారు వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. మీరు రాత్రి ఎప్పుడో మీరు అర్ధరాత్రి కూడా అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారని చెప్పేసి మొత్తం మళ్ళీ గొడవ, అదొక పెద్ద గొడవ. దాని గురించి మనకి రేపు చూపిస్తారు. అక్కడితో ఆపేశారు, బంద్ చేయన్నారు టీవీ. నేను కూడా బంద్ చేసేసి సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత ఏంటంటే ఆ గొడవ రేపు కంటిన్యూ అవుతుంది. సో దాని గురించి మనం అది కూడా నిన్న జరిగిన లైవ్ లో అది. సో అది మొత్తం వాళ్ళు కట్ చేసి రేపు వేస్తారు. రేపు వేసిన తర్వాత ఏంటంటే దాంట్లో మళ్ళీ ఒక టాస్క్ పెట్టేసి క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ లో ప్రతి ఒక్కటి మిక్స్ చేసి ఆ ఎపిసోడ్ అయితే డిజైన్ చేశారు. బాగానే ఉంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి గొడవలే కొద్దిగా సోదిగా ఉన్నాయి. అండ్ మన మన ముఖ్య ఘట్టానికి వచ్చేసాం. ఓటింగ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వారం ఓటింగ్ లైన్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మనిషి అంతగా పడిపోతాడని చెప్పేసి. సో ఓటింగ్ పోల్ మాట్లాడుకుందామా, అన్అఫీషియల్ కాదు. తనూజ అయితే ఫస్ట్ పొజిషన్ లో ఉంది, ఇందులో డౌటే లే. తనూజ దిగిన రోజు డౌట్ వస్తుంది మనకి ఎందుకు దిగిపోయింది అని చెప్పేసి. అంత సామాన్యంగా దిగదు అనుకోండి. సెకండ్ వచ్చేసి సుమన్ గారు ఉన్నారు. థర్డ్ వచ్చేసి డెమాన్ పవన్. ఇతను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తప్ప పోవట్ల. లాస్ట్ వీక్ ఏందో ఆయన దరిద్రం కిందకు వచ్చేసాడు, మళ్ళీ 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. యాజ్ యూజువల్ 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి దివ్య ఉంటే లాస్ట్ ఉంటుంది, లేదంటే 4 లేదంటే 5 ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్ ని బయట ఎవరు నచ్చట్లేదు, బయట ఎవరు ఓన్ చేసుకోవట్లే అమ్మాయిని, ఎప్పుడు వెళ్ళిపోద్దా అనే చూస్తున్నారు చాలా మంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఆ పరంగానే ఆ అమ్మాయి నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి కిందే ఉంటుంది కానీ పైకి వెళ్ళట్లే. అక్కడ అర్థం అవుతుంది జనాలు ఎంత మాత్రం అమ్మాయిని ఓన్ చేసుకుంటున్నారా లేకపోతే వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అనేసి. ఆ తర్వాత 5th ప్లేస్ లో ఉన్నారు భరణి గారు. నాకు ఇది షాక్, నిజంగా చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. నిజంగా ఏంది భరణి అంటే అంత ఇంకా అవసరం లేదు, భరణి 2.0 3.0 ఫస్ట్ మీరు వెళ్ళండి బయటికి అని చెప్పేసి ఆయనని అంత ఇదైపోయి ఉన్నారు జనాలు అయితే. వేస్ట్ భరణి గారు. మా ఎక్స్పెక్టేషన్స్ కి మేము ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే ఇంత కూడా ఆయన మాకు చూపించట్లా, అసలు భరణి గారే మాకు కనిపించట్లేదు అని చెప్పేసి అయితే జనాలు ఓట్లు గుద్ది మరీ చెప్తున్నారు మాకు భరణి గారు వద్దు అని చెప్పేసి. సో లాస్ట్ ఉన్నదైతే ఇది ఫుల్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది రాము రాథోడ్ లాస్ట్ లో ఉన్నాడు. ఎందుకంటే ఈ వీక్ అంతా రాము కనిపించలే, ఎక్కడ కనిపించట్లా. రాము క్యాప్టెన్ గా బాగా చేశాడు, అప్లాస్ దొరికింది, నామినేషన్స్ లో గొంతు వినిపించింది అంతేగాని ఆ తర్వాత నుంచి ఎక్కడ రాము రాథోడ్ అయితే కనిపించలేదు. నాకైతే అక్కడ కొద్దిగా ఓకే ఈ వీక్ రాము రాథోడ్ వెళ్ళిపోవచ్చేమో అని నాకు అనిపించింది. కానీ ఒకవేళ భరణి గారు వెళ్ళిపోతే తెలీదు, చెప్పలేం ఏమవుతుందో. మనం దాని గురించి ఫ్రైడే మాట్లాడుకుందాం. వెయిట్ చేయండి. నేను ఎవ్రీడే మాక్సిమం ఏమైనా పోల్స్ లో ఏమైనా చేంజింగ్ వస్తే నేను చెప్తూ ఉంటాను, లేదా సేమ్ పోల్స్ అయితే నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు కాబట్టి. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ చలి రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.